బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైనటువంటి దశకు వచ్చినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలందరూ కూడా మూకాముడిగా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి మరి కొందరు భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవుతున్నటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం. అయితే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది కేసీఆర్ దగ్గరికి పోయి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారట. కేసీఆర్ ఫోన్ చేసి వాళ్ళని ఆపే ప్రయత్నం చేసిన, వాళ్ళతో ఫోన్ లైన్ లో మాట్లాడినా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఒకటేనట. చాలా క్లియర్ గా పార్టీ వర్గాలలో వినబడుతున్నటువంటి వార్త, మేము వెళ్ళిపోతాం సార్ అంటూ కూడా కేసీఆర్ కు ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతా ఉంది? బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎమ్మెల్యేలు ఎందుకు జంప్ అవుతా ఉన్నారు అనేటటువంటి అంశం పైన కొంత బ్రీఫ్ గా అనాలిసిస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు పొలిటికల్ ఎడిటర్ కటా కార్తికన్న లైవ్ లో ఉన్నారు. కార్తికన్నతో మాట్లాడదాం. కార్తికన్న, బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఖతమైపోయేటటువంటి దశకు వచ్చింది. సుమారు అసెంబ్లీ ఎన్నికలలో 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు మినహా ఇస్తే సుమారు 8 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. ఎమ్మెల్సీలు కూడా పార్టీలు మారుతున్నటువంటి సిచ్యువేషన్. పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాకపోవడం నిజంగా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నది. మరోవైపు పార్టీని పక్కన పెట్టి హరీష్ రావు, కేటీ రామారావు ఇద్దరు కూడా ఢిల్లీలో సుమారు వారం దాటినటువంటి నేపథ్యంలో కూడా ఢిల్లీలో వాళ్ళ చెల్లె కోసము పార్టీలో ఇటు ఫిరాయింపులను ఆపడానికి, తర్వాత ఇటు భారతీయ జనతా పార్టీలోకి ఆ పార్టీని విలీనం చేయడానికి నానా రకాలుగా లాబింగ్లు చేస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. సో ఎమ్మెల్యేలను ఇటు కేసీఆర్ తన ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్ పెడితే ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో చాలా క్లియర్ గా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంది? సో కేసీఆర్ కు ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇస్తున్నారు అనేటటువంటి చర్చ కూడా నడుస్తున్నది. ఏం జరగబోతుంది కార్తికన్న? ఎందుకు ఎమ్మెల్యేలు పార్టీలు మారేటటువంటి అవకాశం వస్తున్నది? అంటే సహజంగా తిరుపతి ఒక సామెత ఏంటి అంటే, రోమ్ నగరం దగ్గర పెడుతుంటే రాజు పిడేలు వాయిస్తున్నాడు అన్నట్టు, కారు తగలబడుతుంటే అంటే ఈ పార్టీ తగలబడిపోతూ ఉంటే, కేసులు పడుతూ ఉంటే, ఎమ్మెల్యేలు పార్టీలు మారుతూ ఉంటే, నాయకులైనటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్, ఆ పార్టీ కీలకమైన నాయకుడు, మంత్రి, ట్రబుల్ షూటరు, మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు, వీరిద్దరూ కూడా ఢిల్లీలో కూర్చొని కవితని అట్టి ఇడిపించుకోవాలని చూస్తున్నారు. సహజంగా ఎమ్మెల్యేలతో 1-1 మాట్లాడాలి, వాళ్ళ పార్టీ మారడానికి కారణాలు తెలుసుకోవాలి, వాళ్ళ పార్టీ క్యాడరు ఇబ్బందులు వీటి మీద దృష్టి పెట్టాలి. కానీ ఇవన్నీ వదిలేసి పార్టీని, పార్టీ క్యాడర్ని, పార్టీ నాయకత్వాన్ని, పార్టీ పరిస్థితుల్ని వీటన్నిటిని వదిలేసి వాళ్ళు పూర్తిగా ఢిల్లీకి పరిమితయ్యారు కేవలం కవిత కోసం. ఒక విషయాన్ని పార్టీ రివ్యూ చేసుకోలేదు అనేది పార్టీ నాయకత్వం పెద్ద ఎత్తున అనేది పడుతూ ఉంది. ఏంటిది అంటే, అసెంబ్లీలో 39 అసెంబ్లీ స్థానాలతో గెలవగలిగినటువంటి పార్టీ అదే బై ఎలక్షన్ వచ్చేసరికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో ఎందుకు ఓడిపోయింది? పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక్క స్థానాన్ని కూడా గెలవలేని పరిస్థితికి పార్టీ ఎందుకు పడిపోయింది? దీని మీద ఎందుకు రివ్యూ జరగదు? ఎందుకు కేసీఆర్ అందరినీ కూర్చోబెట్టి పార్టీ సర్వసభ్య సమావేశం పెట్టి అందరితో కలిసి డెసిషన్ తీసుకోలేడు? పార్టీని ఎందుకు పునరుత్తేజం చేయట్లేదు? ఎందుకు జనంలో తిరగట్లేదు? ఎన్నికలు వస్తేనే జనంలోకి వెళ్ళాలా? ఎన్నికలు లేకపోతే జనంలోకి పోవద్దా? పార్టీ యంత్రాంగం, క్యాడరు, నాయకులు, తర్వాత ప్రజలు, వీళ్ళెవరితోనూ సంబంధం లేకుండా కేసీఆర్ కుటుంబం గడపటాన్ని పార్టీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతుంది. దీనివల్ల ఎమ్మెల్యేలు పార్టీని మారుతూ ఉన్నారు. పార్టీ క్యాడర్ కింద సంక్షేమాలు పడిపోతూ ఉంది. అధికారం లేక, పార్టీ ఉంటుందో లేదో తెలియక కేసీఆర్ కుటుంబం మీద కేసులు నమోదవుతున్నాయి, వాళ్ళు జైలుకి పోతారని వార్తలు వింటూ ఉన్నారు. ఒకవైపు వాళ్ళ కుటుంబంలో కవిత ఆల్రెడీ 150 రోజులు అవుతుంది జైలుకి పోయి, ఇడిపించుకునే పరిస్థితి లేదు. ఒక అపవాది మీద ఇంకొక అపవాది వచ్చి చేరుతూ ఉంది. పార్టీ ఏమో రోజు రోజుకి కనుమరుగైపోతూ ఉంది. జిల్లాల్లో పార్టీ కీలకమైన నాయకులంతా కూడా మీ పార్టీలో ఉంటే లాభం లేదు, ఇది మునిగిపోయే పడవ అనుకొని చెప్పేసి అటు కాంగ్రెస్లోకో బీజేపీలోకో జాయిన్ అవుతూ ఉన్నారు. ఒకవైపు ఏమో కాంగ్రెస్ ఉరుకులు పెడతా ఉంది, ఇంకోవైపు కాంగ్రెస్కి ఖచ్చితంగా కాంగ్రెస్ని అపోజ్ చేసే క్రమంలో బీఆర్ఎస్ ఉండాలి. నిన్నదాకా అధికారం ఉన్న పార్టీ అది కాబట్టి కాంగ్రెస్ని ఖచ్చితంగా కట్టడి చేసేది లేదు, ఆ వ్యతిరేక ఓటు బ్యాంక్ పొందగలిగేది ఖచ్చితంగా బీఆర్ఎస్ అయి ఉండాలి. కానీ బీఆర్ఎస్ లేకపోగా ఆ స్పేస్ని బీజేపీ ఆక్రమిస్తుంది. మొన్న పార్లమెంట్ ఎన్నికలు చూడండి మీరు, కాంగ్రెస్కి 8 స్థానాలు వస్తే బీజేపీకి 8 స్థానాలు వచ్చినాయి. వాస్తవం ఇక్కడ బీజేపీకి కాదు 8 రావాల్సింది, బీఆర్ఎస్కి రావాలి. కానీ బీఆర్ఎస్ స్పేస్ని బీజేపీ ఆక్రమించేసింది. మన ఉదాహరణకి 39 అసెంబ్లీ స్థానాల్లో గ్రేటర్ హైదరాబాద్ 10లో ఒక ఎంఐఎం 7 స్థానాలు, గోషామహల్ ఒకటి బీజేపీ గెలవగలిగింది. 8 స్థానాలు తప్ప మిగతా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న అసెంబ్లీ స్థానాలన్నీ గెలవగలిగింది బీఆర్ఎస్ఏ. కానీ పార్లమెంట్కి వచ్చేసరికి ఏం జరిగింది? మొత్తం బీజేపీ గెలిచింది. మల్కాజ్గిరి కానీ, లేదా మన చేవెళ్ళ కానీ, తర్వాత సికింద్రాబాద్ కానీ, ఇవన్నీ కూడా బీజేపీ గెలిచింది. ఈవెంతో హైదరాబాద్ ఎంఐఎం కంచుకోటలో కూడా ఎంఐఎంకి బీజేపీనే పోటీ ఇచ్చింది. సో బీజేపీ రోజు రోజుకి పెరుగుతూ పోతూ ఉంది. కానీ బీఆర్ఎస్ నష్ట నివారణ చర్యలు చేపట్టడం లేదు.
పార్టీ క్యాడర్తో నాయకులతో రోజువారీ ఇంటరాక్షన్ జరగట్లేదు. పార్టీ జనాలకి క్యాడర్కి మరియు నాయకుడికి మధ్య చాలా గ్యాప్ పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఈ పార్టీలో ఉంటే వల్ల నష్టం తప్ప లాభం లేదు. రెండోది, వాళ్ళ కేసును వాళ్ళే భరించలేకపోతూ ఉన్నారు. వాళ్ళ మీద ఇప్పటికే మనం చూస్తున్నాం. విద్యుత్కి సంబంధించిన అంశం మీద కమిషన్ ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. కాళేశ్వరం దాని మీద ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. తర్వాత ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. తర్వాత ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చోవటం. ఎస్, అనేక కోణాలు ఉన్నాయి. ఇటు ధరణి వెబ్సైట్ కి సంబంధించిన విషయంలో కానివ్వండి, లేకపోతే ఆ కోకాపేటకు సంబంధించిన భూముల వ్యవహారంలో, ఓఆర్ఆర్ రింగ్ రోడ్లకు సంబంధించిన విషయంలో కానివ్వండి, ప్రగతి భవన్ సెక్రటేరియట్ విషయంలో కూడా కేసీఆర్ పైన నానా రకాలుగా విమర్శలు కూడా వస్తున్నాయి కార్తీక్ అన్న. ఎస్, ఇప్పుడు మీరు చెప్పిన ఆరోపణలన్నీ ఇప్పుడు నడుస్తున్న ఎంక్వైరీలు కాక అదనదిగా. సో ఈ వరుస ఎంక్వైరీలు కనుక నడిచి రేపు కేసీఆర్ అరెస్ట్ అయితేనో కేటీఆర్ అరెస్ట్ అయితేనో ఆ పార్టీని ఎవరు నడిపించాలి? కాబట్టి ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. రెండోది ఏంటంటే, ఆ పార్టీ తన అధికారంలో ఉన్న క్రమంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టైంలో కన్నుమున్ని ఎరగకుండా కేవలం టీడీపీ నుంచో లేదా ఇతర పార్టీ నుంచో వలస వచ్చిన నాయకులతో పార్టీ నడిచింది తప్ప తన పార్టీని తను పెంచుకునే ప్రయత్నం చేయాల. గ్రామ కమిటీలు వేసుకొని, వార్డు కమిటీలు వేసుకొని, మండల కమిటీలు వేసుకొని, జిల్లా కమిటీలు వేసుకొని, దాని ద్వారా రాష్ట్ర కమిటీలు వేసుకొని నిర్మాణాత్మకంగా పార్టీ సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందుకు కదలటం అనేది బీఆర్ఎస్లో జరగలే. బీఆర్ఎస్ అనేది ఎంతసేపటికి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళ మీద, బయట కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళ మీద డిపెండ్ అయిన పార్టీగా అధికారం ఉంది కాబట్టి నడిచిపోయింది తప్ప, ఫ్లోలో నడిచిపోయింది తప్ప అది ఒక నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ లేదు. కాబట్టి ఆ పార్టీలో ఇవాళ గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళ రాజకీయ నేపథ్యం వేరు. వాళ్ళ రాజకీయ నేపథ్యం సగం టీడీపీ సగం కాంగ్రెస్ అన్నట్టుంది. కాబట్టి వాళ్ళెవరూ బీఆర్ఎస్తో ఉండేవాళ్ళు కాదు. రెండోది, కేసీఆర్తో కలిసి కేసులు ఎదుర్కొనే వాళ్ళు కాదు. అపోజిషన్కి అలవాటు అయిన వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళంతా ఇలా పార్టీని మారుతున్నారని చెప్పుకోవాలి తిరుపతి. రైట్, ఇంకో విషయం చెప్పండి కార్తీక్ అన్న. చాలా క్లియర్ గా కేసీఆర్ వాళ్ళందరినీ కూడా ఎర్రబల్లి ఫామ్ హౌస్ కి పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో వాళ్ళందరూ కూడా, లేదు సార్ మేము ఉండలేము, మా వల్ల కాదు, మిమ్మల్ని మీరే కాపాడలేకపోతా ఉన్నారు, మేము కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది, కాబట్టి సో మీరే ఆలోచన చేయండి సార్ అని చెప్పి కేసీఆర్కే చెప్పొచ్చారు కొంతమంది ఎమ్మెల్యేలు అని చెప్పి ఒక చర్చ వినబడుతుంది. నిజంగానే కేసీఆర్ కి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినా పూర్తి స్థాయిలో బయటికి రావడానికి ఎమ్మెల్యేలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారా కార్తీక్? ఎస్, కేసీఆర్ ఫామ్ హౌస్ పిలిపించుకున్నాడు, ఎమ్మెల్యేలంతా 1-to-1 మీటింగ్ పెట్టుకున్నాడు, సమిష్టిగా మీటింగ్ పెట్టాడు. వాళ్ళందరికీ నాతో మల్లు బట్టిక్రమ టచ్లో ఉన్నాడు, కోమరెడ్డి వెంకరెడ్డి టచ్లో ఉన్నాడు. ఈ గవర్నమెంట్ 6 నెలలే ఉంటుంది, 1 year ఉంటుంది, బీజేపీతో మనం కలుస్తున్నాం, బీజేపీతో కలిసి గవర్నమెంట్ పాలన చేస్తాం, సీఎం నేను కాకపోయినా ఇంకెవరైనా అవుతారు, ఇలాంటి చాలా కథలు చెప్పే ప్రయత్నం చేశారు. క్లియర్గా వాళ్ళు చెప్పింది ఒకటే, ఇవన్నీ కాదు సార్, మీరు బీజేపీతో టైప్ ఉందో ఇంకోటి ఉందో కవితను బయట చేసుకుని చూపించుకోండి చాలు. మీరే చాలా ఇబ్బందులు ఉన్నారు, కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు, మీ బిడ్డ తిహార్ జైల్లో గడుపుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంకా మాకు మీరు ఏం అభయస్తం ఇస్తారు? రెండోది, ఒకటి నేను క్లియర్గా చెప్తున్నా తిరుపతి, వీళ్ళంతా కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉండటం వల్ల, అదే ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ అధికారం ఉండటం వల్ల వాళ్ళు కేసీఆర్ వంచన చేరిన వాళ్ళు తప్ప వాళ్ళెవరికి కూడా తెలంగాణ వాదంతో కానీ తెలంగాణ ప్రజల మనోభావాలు భావోద్వేగాలతో కానీ కమిట్మెంటెడ్ లేదా టీఆర్ఎస్ భావజాలంతో ప్రత్యేకించి టీఆర్ఎస్ భావజాలంతో కమిట్మెంటెడ్ పాలిటిక్స్ ఉన్నోళ్ళు కాదు. వాళ్ళని చేసి కేవలం రాజకీయాలు తెలంగాణ సెంటిమెంట్ పేరుకు వాడుకున్నాడు కేసీఆర్. ఆయన చేరవేసిందంతా కూడా ఆ భావజాలంతో సంబంధం లేని చేరవేశాడు. ఎవరిని కొత్త క్యాడర్ని కేసీఆర్ తయారు చేయలే. మీకు ఉదాహరణ చెప్తా, తెలంగాణ మొత్తం తెలుగులో అంటే ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పుట్టినప్పుడు అనేక మంది కొత్త నాయకులు ఎమర్జ్ అయ్యారు. కానీ టీఆర్ఎస్కి అవకాశం ఉన్నప్పటికీ కూడా కొత్త నాయకత్వాన్ని ఎమర్జ్ చేయాల. ఆల్రెడీ ఉండి ఇతర రాజకీయ అవకాశాల కోసం చూస్తున్న నాయకత్వాన్ని ఎమర్జ్ చేసుకుంది తప్ప, నేను చాలా వీడియోలో చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పా, పేర్లతో సహా చెప్పా. కడియం శ్రీయా ఎవరు, ఎల్లబరి దయాకర్ ఎవరు, తొమ్మ నాగేశ్వరరావు ఎవరు, నామా నాగేశ్వరరావు ఎవరు, గంగుల కమరాకర్రావు ఎవరు, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరు, వీళ్ళెవరు టీఆర్ఎస్లో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, కేసీఆర్తో కలిసి తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు కాదు, తెలంగాణ కోసం దెబ్బలు తిన్నోళ్ళు కూడా కాదు కనీసం. కానీ ఇలాంటి నాయకుల్ని నమ్ముకొని ఆ పార్టీ పనిచేసింది కాబట్టి ఇలా ఆ పార్టీ మునిగిపోయే పడవలా ఉంది. అందుకనే వాళ్ళు కేసీఆర్కి అవుట్ అండ్ రైట్ ఇచ్చారు. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, నీ కుటుంబ ఇబ్బందుల్లో ఉంది, నీ బిడ్డ జైల్లో ఉంది, నువ్వు రేపో మాపో జైలు కన్నట్టు నీ పరిస్థితి ఉంది, మాకేం అభయం ఇస్తామని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వాళ్ళు మూకుమ్మడిగా పార్టీలు మారుతున్నారు. ఎప్పుడు మన గతంలో కూడా 7 ఎమ్మెల్సీలు 3 ఎమ్మెల్యేలు ఒక్కసారిగా పార్టీ మారారు, మీరు చూశారు కదా. తర్వాత ఇంకో దఫా అలా చూశారు కదా. చెప్పండి. సో ఒక విషయం చెప్పండి కార్తీక్ అన్న, అంటే మీ కుటుంబాన్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి, మాది విడిచిపెట్టండి అంటూ క్లియర్ కట్గా కేసీఆర్ మొహం పైన చెప్పి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా. ఎస్, నేను మీకు వచ్చి చెప్తా, వరంగల్ జిల్లాలో ఒక నాయకుడిని అయితే పోతున్నోడిని కిడ్నాప్ చేసినట్టు చేసేసి పామోదు పిలిపించుకొని గంట క్లాస్ బీకాడు కేసీఆర్. ఒక రోజంతా పామోదులోనే ఉంచుకున్నాడు, పార్టీ మారద్దు నువ్వు ఉండు అని చెప్పేసి. తీరా పామోదు నుంచి బయటకు వచ్చాడు లేదు, మళ్ళీ పోయి పార్టీయే మారాడు ఆ నాయకుడు.
సో సో అలాంటి పరిస్థితులు బీఆర్ఎస్లో ఉన్నాయంటే ఇక ఏం చెప్పాలి తిరుపతి? యా యా థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. సో ఇది కార్తిక్ అన్న చెప్తున్నటువంటి క్లియర్ కట్ అనాలిసిస్. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కేసీఆర్ కు చాలా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. మీ బిడ్డనే కాపాడుకోలేకపోయిరు, మీరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నారు, మీరు సుప్రీంకోర్టు దాకా పోయినారు. సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా మీకు సంబంధించినటువంటి ఏదైతే విద్యుత్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశం ఉందో మీది మీరు సేవ్ కాలేకపోయిరు. ఆఖరికి విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ హైకోర్టుకు పోయినారు, హైకోర్టు నోటీస్ కొట్టేసినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టులో కూడా మీకు అక్కడ చేదు దెబ్బను ఎదురు కావాల్సినటువంటి అవసరం కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఇక మీ దుకాణం బంద్ అయినట్టే లెక్క. ఖచ్చితంగా మేము పార్టీలు మారడమే వేరే ఆప్షన్ లేదంటూ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు క్లియర్ కట్ గా కేసీఆర్ కు చెప్పినట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. చూడాలి ఏం జరగబోతుందో.